హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్. మనము ప్రీవియస్ పేపర్స్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించినటువంటి ప్రశ్న పత్రాలలోని క్వాలిటీ ప్రశ్నలను మనం స్టడీ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు చూడండి, మనకి 20/8/2017లో జరిగినటువంటి డిప్యూటీ సర్వేయర్ పరీక్షలలో క్వాలిటీ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు ఎన్ని ఉన్నాయి అని అంటే దాదాపుగా ఒక 8 ప్రశ్నలు రావడం అనేది జరిగిందనమాట. మరి అందులో మనం ఇక్కడ చూసుకుంటే మొదటి ప్రశ్న మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారము విపత్తు నిర్వహణ ఏ జాబితాలోని అంశం అంటున్నాడు. ఇక్కడ మనకి ఈ విపత్తు నిర్వహణ అనేది ఏ జాబితాలో అంశం అంటున్నాడు. విపత్తు నిర్వహణ చట్టం అనేది ఎప్పుడు చేసిరు? మరి ఈ విపత్తు నిర్వహణ చట్టం అనేటువంటి దాన్ని 2005లో విపత్తు నిర్వహణ చట్టాన్ని చేశారు. మరి ఇక్కడ మనకి 7వ షెడ్యూల్ ప్రకారం అంటున్నాడు. 7వ షెడ్యూల్లో ఎన్ని జాబితాలు ఉన్నాయి? మనకి ఇక్కడ 3 జాబితాలు ఉన్నాయి అన్నమాట. 3 జాబితాలు ఉన్నాయి. మరి 3 జాబితాలలో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశిష్ట జాబితా. అవశిష్ట జాబితా అన్నారు, అవశిష్ట అంశాలు అంటారు దాన్ని ఇక్కడ మనకి. మరి ఇక్కడ ఈ విపత్తుల నిర్వహణ అనేటువంటి అంశం అనేది కేంద్ర జాబితాలో ఉంటుందా, రాష్ట్ర జాబితాలో ఉంటుందా, ఉమ్మడి జాబితాలో ఉంటుందా, అవశిష్ట జాబితాలో అంటే అవశిష్ట అంశాలలో భాగంగా ఉంటుందంటే ఈ విపత్తుల నిర్వహణ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. కాబట్టి ఏ జాబితాలో భాగంగా ఉంటుంది ఇది మనకి అంటే మనకి సి ఉమ్మడి జాబితాలో భాగంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఆన్సర్ అయిపోయింది. మరి ఇప్పుడు దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అనుకున్నాము? విపత్తుల నిర్వహణ చట్టాన్ని 2005 సంవత్సరంలో విపత్తుల నిర్వహణ చట్టాన్ని చేశారు. మరి ఈ విపత్తుల నిర్వహణ చట్టానికి దేశం మొత్తంలో అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు అని అంటాడు. ఎవరు అధ్యక్షుడిగా ఉంటారంటే పిఎం అధ్యక్షుడిగా ఉంటారు. రాష్ట్రాలలో ఎవరు అధ్యక్షుడిగా ఉంటారు అని అంటే మనకి రాష్ట్రంలో మనకి ఇక్కడ సీఎం అధ్యక్షుడిగా ఉంటారు. అదే జిల్లాలలో చూసుకుంటే దీనికి అధికారిగా ఎవరు ఉంటారు అని అంటే జిల్లాలోనైతేనేమో కలెక్టర్ గారు అధ్యక్షుడిగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుందమ్మా. సరే, ఏదేమైనా ఇప్పుడు మనకి ఏమడిగింది ఇక్కడ, ఈ భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం విపత్తుల నిర్వహణ అనేటువంటిది ఏ జాబితాలో ఉంటుందంటే ఇది ఉమ్మడి జాబితాలో భాగంగా ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏంది మనకి సి అనేటటువంటిది సరి అయినటువంటి సమాధానం. అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా మనం గుర్తుకుంచుకోవాలి. రెండోది, 0 అవర్ అంటే ఏమిటంటున్నాడు ఇక్కడ మనకి. 0 అవర్ అంటే ఏంది? ఇక్కడ మనకి బడ్జెట్ పై చర్చకు కేటాయించిన ప్రత్యేక సమయం, బడ్జెట్ కోసం కేటాయించిన ప్రత్యేక సమయం అంటున్నాడు. ఇది కాదు. మనకిక్కడ క్వశ్చన్ అవర్ కు తర్వాత ఎజెండాకు మధ్య గల సమయము అని అంటున్నాడు. సరిగ్గా క్వశ్చన్ అవర్ ముగిసినప్పటి సమయం అంటున్నాడు. ఒక బిల్లుపై 2 దశలలో జరిగే సాధారణ చర్చకు కేటాయించేటటువంటి సమయం అంటున్నాడు. మరి ఇక్కడ క్వశ్చన్ అవర్ అనేది ఒకవేళ చూసుకుంటే మనకి ఇక్కడ చూడమ్మా, క్వశ్చన్ అవర్కు అంటే మనకి ఎందుకు 0 అవర్ అంటున్నారు కదా. మనకి ఇక్కడ క్వశ్చన్ అవర్కు తర్వాత ఉంటుంది మళ్ళా ఎజెండాకు మధ్య గల సమయం ఏదైతే ఉంటుందో క్వశ్చన్ అవర్కు తర్వాత ఎజెండాకు మధ్య గల ఉన్నటువంటి సమయాన్ని ఏమని పిలుస్తా ఉన్నామనంటే మనము 0 అవర్ అని పిలవడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ మనకి ఇదంతా ఎందులో భాగంగా ఉంటుంది అని అంటే మనకి పార్లమెంటు టాపిక్లో భాగంగా ఈ విషయాలన్నీ కూడా మనకు ఉంటాయి అనమాట. అంటే మనకి ఈ శాసన నిర్మాణ శాఖ అధికారాలు, ఆర్థిక అధికారాలు, మనకి అన్ని అధికారాలు ఉంటాయి కదా. మనకి న్యాయాధికారాలు, ఓటింగ్ అధికారాలు, రాజ్యాంగ సవరణ అధికారాలు అన్ని చదువుకున్నప్పుడు ఈ అంశాల గురించి కూడా మనం అక్కడ చదువుకుంటూ ఉంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాల్సిందే. సరే, ఏదేమైనా ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంది? ఇక్కడ మనకి బి అనేటువంటిది సరైనటువంటి అంశం. అంటే క్వశ్చన్ అవర్కు తర్వాత ఎజెండాకు ముందు మధ్యలో ఉండేటటువంటి సమయాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? ఇక్కడ 0 అవర్ అని పిలవడం అనేది జరుగుతుంది. ఇది ఎందులో భాగంగా మనం చదువుకుంటున్నాము? పార్లమెంటులో భాగంగా, పార్లమెంటు పాఠంలో భాగంగా మనం చదువుకుంటున్నాం. మూడో క్వశ్చన్, ఈ క్రింది వాటిలో పార్లమెంటు స్థాయి సంఘము కానిది అంటున్నాడు. పార్లమెంటులో మొత్తం స్థాయి చాలా రకాల సంఘాలు ఉంటాయి అవును కదా. అందులో పార్లమెంటు యొక్క స్థాయి సంఘము కానటువంటిది ఏదంటున్నాడు ఇక్కడ మనకి. మనకి ప్రజాపద్దుల కమిటీనా, ఆర్థిక కమిటీనా, అంచనాల కమిటీనా, ప్రభుత్వ ఉపక్రమాల కమిటీనా అంటే ఇక్కడ మనకి పార్లమెంటు కమిటీలలో, పార్లమెంటు స్థాయి సంఘాలలో
పార్లమెంటు స్థాయి సంఘానికి సంబంధము లేనటువంటి అంశం ఇక్కడ మనకి ఏదన్నా ఉందా అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకు అడుగుతా ఉన్నాడు. ఏది ఇక్కడ మనకు ఉంది అంటే ఇక్కడ మనకి ఆర్థిక కమిటీ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది మనకి దేనితో సంబంధం అనేది లేదు. ఇక్కడ మనకి స్థాయి సంఘంతో ఇక్కడ మనకు సంబంధం అనేటటువంటిది లేదు. ఈ క్రింది వారిలో ఎవరు రాష్ట్రంలోని జిల్లా జడ్జిని నియమిస్తారంటున్నాడు. మనకి జిల్లా జడ్జిలను నియమించేది ఎవరు అంటే మామూలుగా మనకి ఇక్కడ చూసుకుంటే మనకు గుర్తుంచుకున్నామా, మనకి సుప్రీంకోర్టు అనేది ఒకటి ఉంది. అర్థమైందా? సుప్రీంకోర్టులో జడ్జీలు ఉంటారు. మళ్ళీ మనకి ఎక్కడ ఉంటారు? మళ్ళీ హైకోర్టులో కూడా జడ్జెస్ ఉంటారు. ఇక్కడ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ వీళ్ళందరినీ నియమించే అధికారం ఎవరి చేతుల్లో ఉంటుంది మనకి ఇక్కడ అంటే రాష్ట్రపతి గారి చేతులు ఉంటుంది. ఇంతవరకు ఓకే. కానీ ఇక్కడ అడిగింది ఏంది? ఇక్కడ మనకి రాష్ట్రంలోని జిల్లా జడ్జీలను అంటున్నాడు. ఇక్కడ మనకి ఈ జిల్లా జడ్జీలను నియమించేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటున్నాడు, భారత రాష్ట్రపతి అంటున్నాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు, రాష్ట్ర గవర్నర్ అంటున్నాడు. వీళ్ళని నియమించే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్ర గవర్నర్ గారికి ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి? ఏ అనేటటువంటిది సరి అయినటువంటి సమాధానం. హైకోర్టు టాపిక్ లో భాగంగా ఈ విషయాలన్నీ మనం చదువుతూ ఉంటాం. 5వ క్వశ్చన్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ క్రింది వాటిలో ఏ కేబినెట్ కమిటీకి కేంద్ర హోం మంత్రి నేతృత్వము వహిస్తారంటున్నాడు. అంటే ఇక్కడ ఏ కేబినెట్ కమిటీకి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంత్రి మనకి నేతృత్వం అనేటువంటిది వహిస్తారని ఇక్కడ మనకు అడగడం అనేది జరుగుతుంది అనమాట. మరి ఇక్కడ మనకి పార్లమెంటు వ్యవహారాల కమిటీ అంటున్నాడు, ఆర్థిక వ్యవహారాల కమిటీ అంటున్నాడు, రాజకీయ వ్యవహారాల కమిటీ అంటున్నాడు, నియామకాల కమిటీ అంటున్నాడు. మరి దేనికి ఇతను అధ్యక్షుడిగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంటే రాజకీయ వ్యవహారాల కమిటీకి కేంద్ర హోం మంత్రి నేతృత్వం వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి? సి అనేటటువంటిది సరి అయినటువంటి సమాధానము. ఈ క్రింది వారిలో ఎవరు రాష్ట్ర మంత్రుల జీతభత్యాలను నిర్ణయిస్తారంటున్నాడు. మనకి చూడండి, మనకి ఎవరు రాష్ట్ర మంత్రుల జీతభత్యాలను నియమిస్తారంటున్నాడు. మనకి ఇది దేనికి సంబంధించింది? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోండి, దేనికి సంబంధించిందంట? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకు జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారంటున్నాడు? కేంద్ర అంటే హోంశాఖ మంత్రి, ఆర్థిక శాఖన, రాష్ట్ర శాసన నిర్మాణ శాఖన, రాష్ట్ర కేబినెట్ ఎవరు నిర్ణయిస్తారు ఈ జీతాలను అంటే రాష్ట్ర శాసన నిర్మాణ శాఖనే నిర్ణయిస్తుంది. ఇది రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో భాగంగా ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏమైతుంది మనకి ఇక్కడ? సి అనేటువంటిది సరి అయినటువంటి సమాధానము అవుతుంది. 7ది ప్రధానమంత్రి సలహా మేరకు ఏ రాష్ట్రపతి 1975లో భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారంటున్నాడు. చూడు, మనకి ప్రధానమంత్రి సలహా మేరకు అంటే రాష్ట్రపతి గారు దేన్ని ప్రకటించవచ్చు? జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. కానీ సలహా తీసుకోవాలా? ఎవరి సలహా తీసుకోవాలా? ప్రధానమంత్రి గారి సలహా. మరి ప్రధానమంత్రి గారి సలహాతోటి 1975లో ఏ రాష్ట్రపతి భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం అనేది జరిగింది అని అంటున్నాడు ఇక్కడ మనకి. ఎవరు అని అంటున్నాడు ఇక్కడ మనకి. కాబట్టి చూడండి, మనకి వివి గిరిన, జాకిర్ హుస్సేనా, ఆర్ వెంకట్రామణ, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఇక్కడ మనకి గుర్తుంచుకోవాలా, ఇదనమాట ఆన్సర్. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు మనకి ఏం చేసింది ఇక్కడ మనకి 1975 సంవత్సరంలో భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం అనేది జరిగిందనమాట. ఇప్పటికి మన భారతదేశంలో దాదాపుగా 3 సార్లు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కానీ ఒక్కసారి కూడా ప్రాథమిక హక్కులను రద్దు చేయడం అనేది జరగలేదు. కాబట్టి ఆన్సర్ ఏమైతుంది ఇక్కడ మనకి? 7దానికి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి? డి అనేటువంటిది 7దానికి సరి అనేటువంటి సమాధానం. భారతదేశంలో మొదటిసారిగా మహిళలకు ఓటింగ్ హక్కు ఏ చట్టము ద్వారా ప్రారంభించారంటున్నాడు ఇక్కడ మనకి. ఏ చట్టం ద్వారా ప్రారంభించారు? మరి ఇక్కడ మనకి భారత రాజ్యాంగం ద్వారానా, 1909 చట్టం ద్వారానా, 1930 చట్టం ద్వారానా, 1919 చట్టం ద్వారా అంటున్నాడు. భారతదేశంలో మహిళలకు మొట్టమొదటిసారిగా ఓటు హక్కును కల్పించినటువంటి చట్టము మన భారతదేశంలో ఏదంటే 1919 చట్టం ద్వారానే ఇచ్చారు. దాన్ని మనము మాంటింగ్ చేమ్స్ఫర్డ్ రీఫార్మేషన్స్ అని అనడం అనేది జరుగుతూ ఉంటుందమ్మా. ఇది అంటే ఆన్సర్ ఎందుకంటే మనకి ఏ అనేటువంటిది సరి అయినటువంటి సమాధానం. ఇక మనకి భారతదేశంలో అతిపెద్ద చట్టం ఏదంటే 1935 సంవత్సరం చట్టం. దాంట్లో నుంచి మనం దాదాపుగా 1935 చట్టంలో నుంచే 75% అంశాలను తీసుకున్నాం. కాబట్టి భారత రాజ్యాంగానికి దీన్ని ఏమంటామో జిరాక్స్ కాపీ లాంటిది అంటాం.
మరి 1909 చట్టం ప్రకారం ఏం జరిగింది ఇక్కడ? మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ముస్లిం నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక భారత రాజ్యాంగం అంటే భారత రాజ్యాంగం అందరికీ అన్ని రకాల హక్కులను ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చట్టం అని అడిగింది కాబట్టి ఏ చట్టం ఇక్కడ మనకి? ఏ ప్రకారం అంటే 1919 చట్టం ప్రకారము స్త్రీలకు మొట్టమొదటిసారిగా ఏమి ఇచ్చినారంట? మహిళలకు ఓటు హక్కును కల్పించడం అనేటువంటిది జరిగిందట.